Hello everyone, I am CH Vizya, Sir C.R. Reddy College for Women, Yeluru, 2nd BCom BSc, 4th semester, Leadership Education. Unit 5, topic is Team Building and Management. టీమ్ బిల్డింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటే బృంద నిర్మాణము మరియు నిర్వహణ. ఈ బృంద నిర్మాణము మరియు నిర్వహణ అంటే ఏంటి అంటే ఒకే విధమైనటువంటి లక్షణములు కలిగి ఉన్న వ్యక్తుల యొక్క సమూహమే బృందం. ఈ బృంద నిర్మాణం అనేది ఒక నిరవధికమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో బృందం తానంతట తానే ఒక త్రాటిపైకి తీసుకువస్తూ ఉంటుంది. అతి తక్కువ సమయంలో బృందము అతి సమర్థవంతంగా పనిచేయటకు ఇది ఉపకరిస్తూ ఉంటుంది. ఇంట్రడక్షన్ చూడమ్మా. మోస్ట్ ఆఫ్ us normally assume that groups and teams are the same and groups is synonymous to them. There are clear destinations between the two concepts. Let us discuss the meaning of the term team. అంటే మనలో చాలా మంది కూడా సాధారణంగా గ్రూపులు మరియు జట్లు ఒకటేనని అనుకుంటాం. కానీ గ్రూపు జట్టుకు పర్యాయపదంగా ఉంటుందని కూడా అనుకుంటారు. కానీ వాటి యొక్క మధ్య ఉన్నటువంటి స్పష్టమైన భావనలు అనేవి వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క బృందం అనేటువంటి పదం యొక్క అర్థాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి మీనింగ్. టీమ్ is 2 or more people with complementary skills joined together to work interactively as a single unit and achieve a common purpose for which all of them hold collective accountability. Complementary skills mean that the two members of the same team are not strong in the same skill. అంటే అపూర్ణకరమైనటువంటి నైపుణ్యాలతో బృందం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే యూనిట్గా ఇంటరాక్టివ్గా పనిచేయడానికి కలిసిపోతూ ఉంటారు. వారు సమిష్టిగా జవాబుదారీతనం కలిగి ఉండి ఒక సమిష్టిగా విజయాన్ని సాధించే ఆ ప్రయోజనాన్ని ఇక్కడ సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత డెవలపింగ్ టీమ్ రిసోర్సెస్ అంటే జట్టు వనరుల అభివృద్ధి చేయడం. వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలపింగ్ టీమ్ రిసోర్సెస్ అంటే జట్టు యొక్క వనరుల యొక్క అభివృద్ధి చేసేటువంటి వివిధ దశలు. ఇందులో చూడమ్మా. స్టేజ్ 1. ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ వెన్ ద టీమ్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ మెంబర్స్ మీట్. They learn what the team opportunities and challenge will be. Individual members may be confused about their role or not understand the need for the team. Members will agree on goals and assign actions for work. Often working independently, ground rules of team guidelines are established at the start. The team leader may be a member of the group, a supervisor, a manager, a consultant who will facilitate the team building process. అంటే ఈ యొక్క మొదటి దశలో జట్టు ఏర్పడి సభ్యులు కలిసినప్పుడు జట్టు అవకాశాలు మరియు సవాలు ఏమిటో వారు తెలుసుకుంటారు. అలాగే వ్యక్తిగత సభ్యులు వారి యొక్క పాత్ర గురించి గందరగోళం చెందుతూ ఉంటారు లేదా జట్టు యొక్క అవసరాన్ని అర్థం చేసుకోలేరు. సభ్యులు లక్ష్యాలను అంగీకరిస్తారు మరియు పని కోసం చర్యల్ని కేటాయిస్తూ ఉంటారు. తరచుగా స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి గ్రౌండ్ రూల్స్ లేదా టీం మార్గదర్శకాలు ప్రారంభంలోనే స్థాపించబడి ఉంటాయి. జట్టు నాయకుడు సమూహంలో ఉన్నటువంటి సభ్యుడు కావచ్చు లేదా పర్యవేక్షకుడు కానీ మేనేజర్ కానీ కన్సల్టెంట్ కానీ లేదా జట్టు నిర్మాణ ప్రక్రియను వీరు సులభతరం చేస్తూ ఉంటారు. తర్వాత స్టేజ్ 2. డ్యూరింగ్ ద సెకండ్ స్టేజ్ ఇండివిజువల్స్ expressions of ideas occurs and there is open conflict between members. The team needs to select their desired leadership style and decision methodology. The leader should guide the team process towards clear goals, define goals, acceptable team's behavior, and a mutual feedback process for team communication. అంటే ఈ దశలో ఆలోచనల యొక్క వ్యక్తిగత వ్యక్తీకరణ అనేది జరుగుతుంది మరియు సభ్యుల మధ్య బహిరంగ సంఘర్షణ ఉంటుంది. వారు జట్టు కోరుకున్నటువంటి నాయకత్వ శైలి మరియు నిర్ణయ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క దశలో. అలాగే నాయకుడు జట్టు ప్రక్రియను స్పష్టమైనటువంటి లక్ష్యాలు, నిర్వచించినటువంటి పాత్రలు, ఆమోదయోగ్యమైన జట్టు ప్రవర్తనను, అదేవిధంగా
జట్టు సంభాషణ కోసం పరస్పరమైనటువంటి అభిప్రాయ ప్రక్రియ అనేది మార్గనిర్దేశనం అనేది చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నాయకుడు చెబుతూ ఉండాలన్నమాట. తర్వాత స్టేజ్ 3. ఇన్ ద థర్డ్ స్టేజ్ ద టీమ్ డెవలప్స్ వర్క్ హ్యాబిట్స్ దట్ సపోర్ట్ గ్రూప్ రూల్స్ అండ్ వాల్యూస్. దే యూజ్ ఎస్టాబ్లిష్డ్ టూల్స్ అండ్ మెథడ్స్. Exhibit good behavior, mutual trust, motivation, open communication, increase positive teamwork and group focus are apparent. ఈ దశలో బృంద సమూహ నియమాలు మరియు విలువల మద్దతు ఇచ్చే పని అలవాట్లను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఈ దశలో వారు స్థిర సాధనాలను మరియు పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క దశలు. అలాగే ప్రవర్తనలను ప్రదర్శించడానికి పరస్పర విశ్వాసం, ప్రేరణ మరియు బహిరంగ సంభాషణ పెరుగుదల, సానుకూల జట్టు కృషి మరియు సమూహ దృష్టి స్పష్టంగా మనకి ఈ దశలో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత స్టేజ్ 4. ద ఫోర్త్ స్టేజ్ షోస్ హై లెవెల్స్ ఆఫ్ లాయల్టీ, పార్టిసిపేషన్, మోటివేషన్ and group decision making, knowledge sharing, cross training and independence increases. Team is self directing in development of plans and strategy to meet their goals and carry out work. Personal growth and sharing is encouraged throughout membership. అంటే ఈ యొక్క 4వ దశలో అధిక స్థాయి విధేయత, సమావేశాల్లో పాల్గొనడం, ప్రేరణ మరియు సమూహంగా నిర్ణయం తీసుకోవడం అనేది చూపిస్తుంది. భాగస్వామ్యము మరియు క్రాస్ శిక్షణ, పరస్పరం ఆధారపడడం అనేది ఈ యొక్క దశలో పెరుగుతూ ఉంటుంది. వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి మరియు పనిని నిర్వహించుకోవడానికి ప్రణాళికలు మరియు వ్యూహాలు అభివృద్ధిలో బృంద స్వీయ దర్శకత్వం అనేది వహిస్తూ ఉంటుంది. సభ్యత్వం కలిగినటువంటి వారందరూ కూడా వ్యక్తిగత పెరుగుదల మరియు భాగస్వామ్యం అనేది ప్రోత్సహించబడుతూ ఉంటుంది. తర్వాత 5వ దశ. దేర్ విల్ బి ఏ ఫైనలైజింగ్ స్టేజ్ యాజ్ దే సెలబ్రేట్ అండ్ రికగ్నైజ్ గ్రూప్ అచీవ్మెంట్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ లీడర్షిప్ నీడ్స్ టు ఎంపైజ్ ఆర్గనైజేషన్ గ్రాటిట్యూడ్ అండ్ బోత్ టీమ్ అండ్ ఇండివిజువల్ రికగ్నైజేషన్. For continuous work teams, there may be higher performance level as they develop and transform as individuals and reform into revised teams. అంటే ఈ దశలో విజయాన్ని గుర్తించి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ జరుగుతుంటుంది. ఇది తుది దశ కూడా. అలాగే ఈ దశలో నాయకత్వమైనటువంటి సంస్థ కృతజ్ఞత మరియు జట్టు వ్యక్తిగత గుర్తింపును నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే పని సమర్థవంతంగా పనిచేసారో వారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉందన్నమాట. కాబట్టి నిరంతరము పని బృందాల కోసం అవి అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు అవిధేయంగా రూపాంతరం చెందడము, సవరించినటువంటి జట్టుని సంస్కరించడం వంటి అధిక పనితీరు స్థాయి ఉండవచ్చు. కాబట్టి వారి యొక్క నైపుణ్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత టీమ్ డిజైనింగ్ అంటే బృంద రూపకల్పన. ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అసెంబుల్ టు పర్ఫార్మ్ యాక్టివిటీస్ దట్ కాంట్రిబ్యూట్ టువర్డ్ అచీవింగ్ ఏ కామన్ టాస్క్ రిలేటెడ్ గోల్. Many businesses operators will put together a project team consisting of skilled workers from the some or different function areas to work on an important project. అంటే ఒక సాధారణమైనటువంటి పని సంబంధిత లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడేటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యక్తుల యొక్క సమూహం అనేది సమావేశమైంది. అలా సమావేశమైనప్పుడు చాలా మంది కూడా బిజినెస్ ఆపరేటర్లు ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఒకటి లేదా వేరు ఫంక్షన్ ప్రాంతాల నుండి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులతో కూడినటువంటి ప్రాజెక్ట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఏర్పాటు చేసినప్పుడు వారి యొక్క బృందాన్ని అంతటిని కూడా వారు లీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా లీడ్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా. తర్వాత లెట్ us take a closer look at what a team is, the different team characteristics, type of teams companies use and how to design effective teams. అంటే జట్లు ఎలా పనిచేస్తున్నాయి,
జట్టు యొక్క లక్షణాలు ఏంటి, విభిన్నమైనటువంటి జట్టు లక్షణాలు ఏంటి, అలాగే జట్టు కంపెనీలు ఉపయోగించేటువంటి రకాలు మరియు సమర్థవంతమైనటువంటి జట్లు ఎలా రూపొందించాలో ఇప్పుడు మనం నిశ్చితంగా తెలుసుకుందాం. Connect with the customer. User research is too important to be left just to the designers on the team. Observational insights can come from anyone willing to practice empathy, identify behavior patterns, and access as users' goal and motivations. అంటే డిజైనర్లు, వినియోగదారులు పరిశోధన చాలా ముఖ్యమైనది. బృందం అభ్యసించడానికి ఇష్టపడే వారి నుండి రావచ్చు. వినియోగదారులు ప్రవర్తన, అదేవిధంగా విధానాలను గుర్తించడం, వినియోగదారుల యొక్క లక్ష్యాన్ని మరియు ప్రేరణలు అంచనా వేయడం ముఖ్యమైనవన్నమాట. డెవలపర్లు ఖచ్చితంగా ఈ యొక్క డిజైనర్స్తో కలిసి పనిచేయడం అనేది జరగాలి. When developers and designers both participate with user research, their unique participation shape the outcomes and equally important. The outcomes reflect consciousness built on a shared experience on organization. అంటే ఈ యొక్క డెవలపర్లు మరియు డిజైనర్లు ఇద్దరు కూడా వినియోగదారు యొక్క పరిశోధనలో రెండిట్లో కూడా పాల్గొన్నప్పుడు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి దృక్పథాలు ఫలితాలని రూపొందిస్తూ ఉంటాయి. కాబట్టి ఫలితాలను భాగస్వామ్యంపై నిర్మించినటువంటి ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కాబట్టి డిజైనర్లు అలాగే డెవలపర్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా కలిసి పనిచేస్తూ ఉండారు. ఒకరి యొక్క ప్రొఫెషన్ని ఇంకొకరు ఖచ్చితంగా గౌరవించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఖచ్చితంగా ఉంది. తర్వాత రీఫ్రేమ్ ద ఛాలెంజ్ అంటే సవాల్ను రీఫ్రేమ్ చేయడం అన్నమాట. గ్రేట్ డిజైన్ రిక్వైర్స్ నోయింగ్ the constraints which ones are frame on which ones need a good hit with a cattle prod. When the designer and developer work together to discover the constraints aren't necessarily compromises. When the designer and developer work together to discover the constraints within a project, they are able to effectively reframe the challenge in a way that respects their individual's crafts without making one party feel short changed. అంటే గొప్ప రూపకల్పనకు అడ్డంకులు అనేవి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఉత్పత్తిలో మంచి హిట్ అనేది అవసరం. కాబట్టి ఏదైతే మనకు అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగించుకోవడానికి అవి ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిజైనర్ మరియు డెవలపర్ కలిసి పనిచేసేటప్పుడు అడ్డంకులకు రాజీ పడవు. ఒక ప్రాజెక్ట్లో అడ్డంకులను కనుగొనడానికి డిజైనరు ఒక డెవలపర్తో కలిసి పనిచేసినప్పుడు వారి ఒక పార్టీని చిన్నగా మార్చినట్లు భావించకుండా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి హస్తకళను గౌరవించి అంటే వారు పనిచేసేటువంటి విధానాన్ని గౌరవించుకుంటూ వివిధ సవాళ్ళను సమర్థవంతంగా వారు రీఫ్రేమ్ చేయగలుగుతూ ఉంటారు. తర్వాత సస్పెండ్ జడ్జిమెంట్ అంటే తీర్పును నిలిపివేయడం. సస్పెండ్ జడ్జిమెంట్ హ్యాస్ అనదర్ బెనిఫిట్ దట్ కెన్ బి ఎస్సే టు ఓవర్లుక్ వెన్ వి ఏబుల్ టు ద ఐడియాస్ ఆఫ్ others have a chance to live and mature. We're planting seeds of trust. We're expressing to our team members that allowed we have different disciplines and backgrounds. Your ideas are welcomed. On the contrary, if we're quick to cut down developers' ideas because they sound native from a design perspective and vice versa, we're distinctly limiting the source of inspiration a solution can come from and building walls between disciplines that only hard team collaboration. అంటే సస్పెండ్ తీర్పు మరొక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అది పట్టించుకోకుండా ఇతరుల యొక్క ఆలోచనల పరిణితిని చెందడానికి అవకాశాన్ని కల్పించటము మరియు విభిన్న విభాగాలు నేపథ్యాలు ఉన్నప్పటికీ స్వాగతించడము, డెవలపర్ యొక్క ఆలోచన రూపకల్పనను ఆమోదించకుండా తగ్గించడము,
పరిష్కారం నుండి వచ్చే ప్రేరణ యొక్క మూలాన్ని తీవ్రంగా పరిమితం చేయడం అనేవి జట్టు యొక్క సహకారాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. తర్వాత జూమ్ అవుట్. యాజ్ ఏ డిజైనర్ ఆర్ డెవలపర్ ఇట్స్ ఎసే టు get caught up in our own craft and lost sight of the bigger picture. Zooming out to see the entire landscape is virtually important to keep the big picture in perspective. అంటే డిజైనర్ లేదా డెవలపర్గా తమ యొక్క స్వంత కళలో చిక్కుకోవడం మరియు వారి యొక్క గీసినటువంటి చిత్రాన్ని పెద్ద చిత్రంగా చూడడం చాలా సులభం. కానీ పెద్ద చిత్రాన్ని దృక్పథంతో ఉంచడానికి, మొత్తం ప్రకృతి దృశ్యాన్ని చూడడానికి జూమ్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత టీమ్ పార్టిసిపేషన్ అండ్ రెప్లికేషన్. అంటే బృంద పాల్గొనడం మరియు పరిణామాలు. రెప్లికేషన్ ఈజ్ ద రియాక్షన్ to another event or action. There are some of the ways that individual team members can contribute to effective collaboration. అంటే ఏదైనా ఒక పరిణామాన్ని ఒక సంఘటన లేదా చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. వ్యక్తిగత బృంద సభ్యులు సమర్థవంతమైనటువంటి సహకారానికి దోహదపడేటువంటి కొన్ని మార్గాలు మనకి కింద ఉన్నాయి అన్నమాట. అందులో మొదటిది షో అప్ ఆన్ టైమ్ your cell phone or pager to vibrate and respond only to emergencies. Give the group your full attention. అంటే సమయానికి మీ సెల్ ఫోన్ లేదా వైబ్రేట్ చేయడానికి పేజర్ మరియు అత్యవసర పరిస్థితులకు మాత్రమే ప్రతిస్పందించడం అనేది జరగాలి. తర్వాత షో అప్ కాన్స్టెంట్లీ వెన్ టీమ్ మెంబర్స్ మేక్ యాన్ అఫర్ట్ టు బీ ప్రెజెంట్. అదర్స్ అండర్స్టాండ్ దట్ యాజ్ ఏ demonstration of commitment and are therefore more willing to make the commitment themselves. అంటే స్థిరత్వాన్ని చూపించడం అనేది జరుగుతూ ఉండాలి. జట్టు సభ్యులు హాజరు కావడానికి మరియు ప్రయత్నం చేసినప్పుడు వారు ఇతరుల యొక్క నిబద్ధతను నిదర్శనంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అందువల్ల నిబద్ధతను తాము చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత suggest that the group establish ground rules and standards high expectations of each. అంటే సమూహం గ్రీడ్ రూల్స్ని అలాగే గ్రౌండ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మరియు స్టాండర్డ్స్ని ఏర్పాటు చేయడం సూచించు ఉండాలి. అలాగే తర్వాత బీ ప్రిపేర్డ్ అండ్ పార్టిసిపెంట్స్ ఇఫ్ యూ అగ్రీ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఫర్ ద గ్రూప్ డూ ఇట్. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాసెస్ యాక్టివ్స్ టు గెట్ టు నో అదర్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్. అంటే సిద్ధంగా ఉండడం, అలాగే పాల్గొనే వారి యొక్క సమూహం కోసం ఎప్పటికప్పుడు పనిచేయడము, అలాగే ఒక నిర్దిష్టమైనటువంటి పనిని చేయడానికి అంగీకరిస్తే ఖచ్చితంగా మనం చేయాలి. అంగీకరించినట్లయితే కనుక చేయకూడదు. అలాగే జట్టులోని ఇతర సభ్యుల గురించి మనం తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రాసెస్ కార్యకలాపాలు అనేవి ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాయి. తర్వాత బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్, లిజన్ యాక్టివిటీ అండ్ మేక్ యాన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఆర్ ట్రయింగ్ టు సే బిఫోర్ రెస్పాండింగ్. అంటే మనం మాట్లాడేటప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుని కార్యాచరణ ద్వారా విని మరియు ప్రతిస్పందించే ముందు ఇతరులు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత 6th one, practice good conflict resolution skills. Look for ways to use the information that comes out of conflict to improve the work you are doing together. అంటే మంచి సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను పాటించాలి. అదేవిధంగా పనిచేస్తున్న ప్రతి పనివాన్ని మెరుగుపరచడానికి సంఘర్షణ నుంచి వచ్చే సమాచారాన్ని ఉపయోగించి పనులను మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. తర్వాత లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎక్సర్సైజ్ లీడర్షిప్. అంటే నాయకత్వం వహించడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ టిపికల్లీ వన్ దట్ డామినేట్స్ కాన్వర్జేషన్స్. సిట్ బ్యాక్ అండ్ లిజన్.
అంటే మిమ్మల్ని మీరు సవాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే సాధారణ సంభాషణలో ఆధిపత్యం గనక చెలాయిస్తూ ఉన్నట్లయితే, తిరిగి కూర్చొని విని తరువాత మన యొక్క అవకాశం వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. బీ విల్లింగ్ టు బీ హెల్డ్ అకౌంటబుల్ అండ్ బీ విల్లింగ్ టు హోల్డ్ అదర్స్ అకౌంటబుల్. హోల్డింగ్ ఈచ్ అదర్ అకౌంటబుల్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఇట్ demonstrates that group members have high expectations of each other. అంటే జవాబుదారీతనంగా ఉండడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే మనం జవాబుదారీతనంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఇంకొకరికి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకరికొకరు జవాబుదారీగా ఉండటం వల్ల గౌరవాన్ని కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది గౌరవానికి సంకేతం కూడా. మరియు సమూహ సభ్యులు ఒకరిపై ఒకరు అధిక అంచనాలను కలిగి ఉన్నారని, మరియు ఇతరులను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండడాన్ని అది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకరికొకరు ఎప్పుడు కూడా జవాబుదారీతనంగానే ఉండాలి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా ఎక్స్‌ప్లనేషన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. దాన్ని మనం అకౌంటబిలిటీ జవాబుదారీతనం అని అంటూ ఉంటారనమాట. థాంక్ యూ.